హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనము సోషల్ 6th క్లాస్లో 9 లెసన్స్ అయితే కంప్లీట్ చేస్తామండి. ఈరోజు 10th లెసన్ స్థానిక స్వపరిపాలన. అండ్ ఈ టాపిక్కి రిలేటెడ్గా మనకు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఇది మెటీరియల్ కాబట్టి ఆన్సర్స్ అనేవి ముందే ఉన్నాయండి. సో మీకు ఇది చాలా యూస్ఫుల్ అయ్యే క్లాస్. సో స్కిప్ చేయకోకుండా మ్యాక్సిమం లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాత్రం కింద కామెంట్ అయితే షేర్ చేయండి. ఎస్డిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికి కూడా యూస్ అవుతుందండి. సో తప్పకుండా క్లాస్ని అనేది ఖచ్చితంగా చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏ రాజ్యాంగ సవరణలు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనకు వీలు కల్పించాయి? ఏ రాజ్యాంగ సవరణలు అనేవి గ్రామీణానికి అలాగే పట్టణ ప్రాంతంలో ఉంటారు కదా, సో ఆ స్థానిక స్వపరిపాలనకు అనేది వీలు కల్పించాయంటే 73, 74 సవరణలు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతంలోని స్థానిక స్వపరిపాలనకు వీలు అనేవి కల్పించాయి. సో థర్డ్ ఆప్షన్ 73, 74. సెకండ్ క్వశ్చన్, 1959లో స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రము? 1959లో స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్ అండి. ఆన్సర్ రాజస్థాన్. థర్డ్ క్వశ్చన్, గ్రామ సభకు అధ్యక్షత ఎవరు వహిస్తారు? గ్రామ సభకు అధ్యక్షత ఎవరు వహిస్తారు? ఆన్సర్ సర్పంచ్. నెక్స్ట్ క్వశ్చన్, సర్పంచ్ లేనప్పుడు ఆ బాధ్యతలు అనేది ఎవరు నిర్వహిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, సర్పంచ్ లేనప్పుడు ఆ బాధ్యతలను ఎవరు నిర్వహిస్తారంటే ఉప సర్పంచ్ ఆయన లేనప్పుడు ఆయన యొక్క బాధ్యతలను నిర్వహిస్తారు. ఆన్సర్ ఉప సర్పంచ్. ఫిఫ్త్ క్వశ్చన్, తన పరిధిలో ఎవరైనా ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం మరియు వాటిని గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడం అనేది ఎవరి విధి? తమ పరిధిలో ఎవరైనా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కొంటారు. సో వాటిని ఐడెంటిఫై చేసి ఈ గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించడం అనేది ఎవరి విధి? ఆన్సర్ గ్రామ వాలంటీర్ది యొక్క తన విధి అండి అది. నెక్స్ట్, మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద? మున్సిపల్ కార్పొరేషన్కు పెద్ద మేయర్ అండి. ఆన్సర్ మేయర్. సెవెంత్ క్వశ్చన్, పంచాయతీరాజ్ చట్టం ఎన్ని అంచెల స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసింది? పంచాయతీరాజ్ చట్టం అనేది ఎన్ని అంచెల స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసిందంటే 3 అంచెల స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్గా పోటీ చేయాలంటే ఎంత వయసు ఉండాలి? సో గ్రామ పంచాయతీలో మనం ఒక వార్డు మెంబర్గా పోటీ చేయాలంటే మినిమం మనకు 21 ఇయర్స్ అయితే ఉండాలి. ఆన్సర్ 21 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీలో ఓటర్గా నమోదు చేసుకోవాలంటే కనీసం ఎన్ని సంవత్సరాలే ఉండాలి? ఆన్సర్ వచ్చేసి 18 అండి. ఓటు వేయడానికి మన వయసు వచ్చేసి 18 సంవత్సరాలు. పోటీగా నిలబడాలనుకుంటే మనము ఒక వార్డు మెంబర్గా 21 సంవత్సరాలని గుర్తుంచుకోండి. 10th క్వశ్చన్, వార్డు మెంబర్లలో సర్పంచ్ పదవులలో ఎన్నో వంతు సీట్లు స్త్రీలకు కేటాయించబడ్డాయి? వార్డు మెంబర్లలో సర్పంచ్ పదవులలో ఎన్నో వంతు సీట్లు స్త్రీలకు కేటాయించబడ్డాయంటే 1:3 అండి. 1:3 వరకు అయితే మనకు సీట్లు అనేది కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ పదవి కాలము? గ్రామ పంచాయతీ పదవి కాలము 5 సంవత్సరాలు. ఆన్సర్ 5 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీకి పెద్ద? గ్రామ పంచాయతీకి పెద్ద ఆన్సర్ సర్పంచ్. గ్రామ సభకు అధ్యక్షత వహించేది కూడా సర్పంచే. గ్రామ పంచాయతీకి పెద్ద కూడా సర్పంచ్. నీకు రేషన్ కార్డు లేకపోతే ఆ విషయాన్ని ఎవరి వద్ద ప్రస్తావిస్తావు? రేషన్ కార్డు లేకపోతే ఆ విషయాన్ని ఎవరి వద్ద ప్రస్తావిస్తావంటే గ్రామ సభ సమావేశం అండి. ఆన్సర్ గ్రామ సభ సమావేశంలో. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ తన విధులను సరిగ్గా నిర్వర్తించకపోతే ఆ విషయాన్ని ఎవరి వద్ద ప్రస్తావిస్తావు? సో గ్రామ పంచాయతీ తన విధులను సరిగ్గా నిర్వహించకపోతే ఆ విషయాన్ని ఎవరి వద్ద ప్రస్తావిస్తావు? నెక్స్ట్ 15th క్వశ్చన్, ఓటర్ల జాబితాలో నీ పేరు లేకపోతే నీవు ఎవరికి ఫిర్యాదు చేస్తావు? ఓటర్ల జాబితాలో నీ పేరు లేకపోతే నువ్వు ఎవరికి ఫిర్యాదు చేస్తావు? ఆన్సర్ బూత్ స్థాయి అధికారి. పోలింగ్ బూత్స్ ఉంటాయి కదా, బూత్ లెవెల్ ఆఫీసర్. ఆన్సర్ బూత్ లెవెల్ ఆఫీసర్ అండి. నెక్స్ట్ 16th క్వశ్చన్, పంచాయతీ ఎన్నికలలో ఓటు వేయడం నీ విధి అయితే పంచాయతీ ఎన్నికలలో నీవు ఎన్ని ఓట్లు వేస్తావు? పంచాయతీ ఎన్నికలలో ఓటు వేయడం అది అందరి బాధ్యత, అందరి విధి కూడా. అయితే పంచాయతీ ఎన్నికలలో నీవు ఎన్ని ఓట్లు వేస్తావంటే ఆన్సర్ 2.
2. గ్రామ సభలోని సభ్యులు ఎవరు? గ్రామ సభలోని సభ్యులు ఎవరు? ఆన్సర్ గ్రామంలోని ఓటర్లు అందరూ కూడా గ్రామ సభలోని సభ్యులు. నెక్స్ట్, మన రాష్ట్రంలోని మొదటి పురపాలక సంఘము, మన రాష్ట్రంలోని మొదటి మున్సిపల్ ఆఫీస్ అండి. పురపాలక సంఘం వచ్చేసి భీమిలి. ఆన్సర్ భీమిలి. 19th క్వశ్చన్, మున్సిపాలిటీలలో కమిషనర్లు వీరిచే నియమించబడతారు. మున్సిపాలిటీలలో కమిషనర్లు వీరిచే నియమించబడతారు. ఆన్సర్ రాష్ట్ర ప్రభుత్వము. రాష్ట్ర ప్రభుత్వము. 20, ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడతాయి? ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడతాయి? ఆన్సర్ 5 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, మౌలిక సదుపాయాలకు ఒక ఉదాహరణ. మౌలిక సదుపాయాలకు ఒక ఉదాహరణ. ఆన్సర్ వీధి దీపాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ స్థానిక స్వపరిపాలనను సూచిస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ స్థానిక స్వపరిపాలనను సూచిస్తుంది? ఆర్టికల్ 40, ఆర్టికల్ 40 వచ్చేసి స్థానిక స్వపరిపాలనను సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 73, 74వ రాజ్యాంగ సవరణలు వేటి ఏర్పాటుకు చేయబడ్డాయి? 73, 74 రాజ్యాంగ సవరణలు అనేవి స్థానిక స్వపరిపాలనకు ఏర్పాటు చేయబడ్డాయి. స్థానిక స్వపరిపాలన ఎన్నవ రాజ్యాంగ సవరణలండి? 73, 74. వీటి అనేది మనకు స్థానిక స్వపరిపాలన అనేది ఈ రాజ్యాంగ సవరణల ద్వారా ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ 24th చూడండి. ఇక్కడ మనకు జిల్లా పరిషత్తు, దాని కింద అండ్ గ్రామ పంచాయతీ ఇస్తారు. ఇక్కడ మనకు ఫిల్ చేయాల్సింది ఏంటి? ఫస్ట్ గ్రామము, మండలము, జిల్లా, జిల్లా, మండలము, గ్రామం. సో ఇలా ఆర్డర్ చేసుకోండి. మండల పరిషత్ అండి ఇక్కడ ఆన్సర్ మండల పరిషత్తు. 25, గ్రామ సభ, గ్రామ సచివాలయం. వీటి మధ్యలో ఏది ఉంటుంది మనకి? గ్రామ పంచాయతీ అనేది మధ్యలో ఉంటుంది. గ్రామ సభ, గ్రామ పంచాయతీ, గ్రామ సచివాలయము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనము. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనము. ఆన్సర్ గ్రామ సభ. 27, సర్పంచ్ గ్రామ పంచాయతీకి పెద్ద, పంచాయతీ కార్యదర్శి. సో ఆన్సర్ చూడండి, ఇక్కడ గ్రామ సచివాలయ కన్వీనర్. గ్రామ పంచాయతీ పెద్ద, పంచాయతీ కార్యదర్శినే గ్రామ సచివాలయ కన్వీనర్ అంటారు. నెక్స్ట్, ఆగస్టు 15, 20 మనకు 2019న ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన వ్యవస్థ అంటే ఇప్పుడు ప్రజెంట్ లేదండి. సో ఆగస్టు 15, 2019లో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన వ్యవస్థనే గ్రామ వాలంటీర్లు. గ్రామ వాలంటీర్లు. నెక్స్ట్ 1, ఏపీ గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించడంలో ముఖ్య లక్ష్యం ఏంటి? సో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించడంలో ముఖ్య లక్ష్యం ఏంటంటే ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి ప్రభుత్వ సేవలు ఏవైతే ఉన్నాయో సో వాటిని అందించడమే గ్రామ వాలంటీర్ యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్, క్రింది వారిలో పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడేవారు. క్రింది వారిలో పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడేవారు. ఆన్సర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్. జిల్లా పరిషత్ చైర్పర్సన్. క్వశ్చన్ నెంబర్ 31, గ్రామ సర్పంచ్ను వీరు ఎన్నుకుంటారు. గ్రామ సర్పంచ్ను వీరు ఎన్నుకుంటారు. సో ఆన్సర్ గ్రామ ఓటర్లే కదా అండి గ్రామ సర్పంచ్ను ఎన్నుకునేది. గ్రామ ఓటర్లు గ్రామ సర్పంచ్ను ఎన్నుకుంటారు. లాస్ట్ బిట్, గ్రామ పరిపాలనలో గ్రామ సభ కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే పంచాయతీ పనితీరును సమీక్షిస్తుంది, గ్రామ సంక్షేమం గురించి నిర్ణయాలు, అలాగే అంటే గ్రామ సంక్షేమం గురించి నిర్ణయాలు తీసుకోవడంలో మన ఈ గ్రామ సభ అనేది మెయిన్గా పాత్ర అనేది పోషిస్తుంది. వచ్చే ఏడాది చేయాల్సిన పనులను ప్రతిపాదిస్తుంది. సో ఇక్కడ ఉండే స్టేట్మెంట్స్ అన్నీ కరెక్టే కాబట్టి పైవన్నీ కూడా గ్రామ పరిపాలనలో గ్రామ సభ కీలక పాత్ర పోషించడానికి రీజన్స్ అండి. సో ఇదండి స్థానిక స్వపరిపాలన అనే టాపిక్ నుండి 32 వరకు అయితే క్వశ్చన్స్ అయితే మనము ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు ఈ టాపిక్కి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో వాటిని అయితే మనము నేర్చుకుందాం. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.